ప్రభునామంలో చేరువచ్చిన అందరికీ ఉన్నారండి. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మన తండ్రి అయిన దేవుని మహాకృపను బట్టి మన వాక్యాన్ని ఆలోచన చేయబోతాం. కొన్ని నిమిషాలు శ్రద్ధగా వినాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. సంఘ క్షేమాభివృద్ధి గురించి ఆలోచన చేయబోతామండి. చెప్పండి అందరూ కలిసి. సంఘ క్షేమాభివృద్ధి అనేది దేవుని సంకల్పంలో భాగం. దేవుడి సంకల్పంలో అనాదిలో దేవుని సంకల్పం అనుసరించి కొన్ని సంగతులు దేవుడు నిర్ణయించాడు. మనందరూ తెలిసినట్టుగానే క్రీస్తు బలి అనేది దేవుని సంకల్పంలో భాగం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో చూడండి. పోస్తుల బోధ అనేది రెండవ దేవుని సంకల్పంలో భాగం. ఒకటి పొందండి సార్. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేని మీరు ఎరుగుతురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక ముందే నియమింపబడేను, కానీ తన మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల. ఎప్పుడంట నియమించబడింది? జగత్ పునాది వేయబడక మునిపే నియమించబడింది అన్నాడు. అంతేనా చదివింది నువ్వు? జగత్ పునాది వేయబడక మునిపే అనాదిలో దేవుడు క్రీస్తు బలిని ఏర్పాటు చేసి పెట్టాడు. జగత్తుకు ముందే. కొరింథీ మొదటి పత్రిక 2:7. దేవుని జ్ఞానము మర్మమేందుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండేది. జగదుత్పత్తి ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాడు. జగదుత్పత్తి అదిగో అనాదిలో జగదుత్పత్తి ముందుగానే దేవుడు దీనిని మన మహిమ నిమిత్తం నియమించను అంటాడనమాట. లూకాసు వార్త 7:29. ప్రజలందరూ విని అతడిచ్చిన బాప్తిసం పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనరు గాని పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించరి అన్నాడని. తమ విషయమైన దేవుని సంకల్పం నిరాకరించరి. కాబట్టి బాప్తిసం అనేది దేవుని సంకల్పం. బాప్తిసం అనేది దేవుని సంకల్పం అన్నమాట. కాబట్టి ఇవన్నీ దేవుడు సంకల్పంలో నిర్ణయించాడు. దేవుని సంకల్పంలో నిర్ణయించాడు అన్నమాట అండి. అలాగని సంకల్పం అంటే ఎప్పుడు చేసిన సంకల్పం అన్నమాట? అనాదిలో క్రీస్తు బలి అనాది నిర్ణయించాడు. అపోస్తుల బోధ అనాది నిర్ణయించాడు. బాప్తిసం పొందడం అనేది మనుషులు నిర్ణయించాడా? దేవుడు నిర్ణయించాడా? దేవుడు నిర్ణయించాడు. దేవుని సంకల్పం అది. ఈ నిర్ణయం ప్రకారంగానే బాప్తిసం పొందినవాడు క్రీస్తు సంఘంలో జాయిన్ అవ్వాలనేది ఎఫెసీ పత్రిక 1:4-6 వచనాల్లో ఆ క్రీస్తు సంఘం అనేది కూడా దేవుడు అప్పుడే నిర్ణయించాడు అనమాట.
చదువు ఎఫ్ఎస్సి పత్రిక 1:4. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారుడుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకే జగత్తుకు ముందే దేవుడు క్రీస్తుగా ఏర్పాటు చేసి పెట్టాడు. ఎఫెస్ పత్రిక 4:11-16. ఎఫెస్ పత్రిక 4:11-16 అండి. మనమందరము విశ్వాస విషయంలోను జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా అగు వరకు ఆయన దేవుడు ఎలాగ నియమించెను. పరిశుద్ధులు ఏమవ్వాలంట? తర్వాత క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, అంటే క్రీస్తు శరీరం అంటే క్రీస్తు సంఘం. అదిగో క్రీస్తు సంఘం క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మం జరగడానికి అదండి పరిస్థితి. కాబట్టి ఇంతకీ సంఘ క్షేమాభివృద్ధి అనేది ఎవరు సంకల్పంలో భాగం అన్నమాట. సంఘము క్షేమాభివృద్ధి చెందాలనేది దేవుని సంకల్పంలో భాగం. దేవుని సంకల్పంలో భాగం అది. కాబట్టి ఇది మనుషులు ఉద్దేశించేది కాదు, మనుషులు అనుకొని ఏర్పాటు చేసేది కాదు. ఇవన్నీ కూడా జగత్ పునాది వేయబడక మునిపే అనాదిలో దేవుడు క్రీస్తు బలిని, అపోస్తుల బోధను, బాప్తిస్వాన్ని, అలాగే క్రీస్తు సంఘాన్ని, అలాగే క్రీస్తు సంఘ క్షేమాభివృద్ధిని దేవుడు ముందుగా నిర్ణయించాడు. సంఘ క్షేమాభివృద్ధి అనేది దేవుని సంకల్పంలో భాగం. దేవుని సంకల్పంలో భాగం. సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు ఏర్పాటు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుని ఏర్పాటు. ఏమి ఏర్పాటు చేశాడంటే సంఘం క్షేమాభివృద్ధి చెందడానికి? చదువయా 13వ వచనం నుంచి చదువు. ఆయన కొందరిని అపోస్తలులుగాను, అదిగోండి ఇక్కడ చూడండి 4:13 కొంతమందిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొంతమందిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించను అన్నాడు. కాబట్టి ఇది దేవుని ఏర్పాటు. దేనికంటే సంఘము క్షేమాభివృద్ధి చెందటానికి దేవుడు ఏర్పాటు చేసిన ఏర్పాటు. అపోస్తులను ఏర్పాటు చేసి పెట్టాడు, ప్రవక్తలను ఏర్పాటు చేశాడు, సువార్తికులను ఏర్పాటు చేశాడు, కాపురులను ఏర్పాటు చేశాడు, అలాగే ఉపదేశకులను ఏర్పాటు చేసి పెట్టాడు. ఈ సిస్టమ్ అంతా ఎందుకు? ఈ సిస్టమ్ అంతా ఎందుకంటే సంఘం క్షేమాభివృద్ధి చెందడానికి. కాబట్టి సీనన్న సంఘ క్షేమాభివృద్ధి అనేది ఎవరి ఏర్పాటు? దేవుని ఏర్పాటు. ఎప్పుడు ఏర్పాటు చేశాడు? అనాదిలో. ఎవరి సంకల్పంలో భాగం అన్నమాట ఇది? దేవుని సంకల్పంలో భాగం. దేవుని సంకల్పంలోని సుప్రియ దేవుని సంకల్పంలో దేవుడు ఏం సిద్ధం చేశాడు? నాకెళ్ళి చూసి చెప్పాలి. నువ్వు రాసి నేను సిద్ధం చేశాడంటావా? చెప్పు, నువ్వు చెప్పమ్మా. బోధ తర్వాత మా ఆయన చదువుతాడంటావా? సగం నేను సగం నువ్వు అనుకున్నారా ఇది మీరు? చెప్పు. క్రీస్తు బలి, అపోస్తుల బోధ, రైట్. సంఘ క్షేమాభివృద్ధి, రైట్.
సంఘ స్థాపన, ఈ సంఘ స్థాపన, రైట్. చెప్పు, అది చెప్పినవులే. సునీల్ మామ గారు నువ్వు చెప్పండి సార్. రైట్, ఒకసారి చెప్పయ్యా తమ్ముడు. విక్రమార్కుడు చెల్లెలు ఆవిడ, అందుకని ఇవన్నీ ఏర్పాటు చేసి పెట్టాడు. ఇవన్నీ ఏర్పాటు చేయడం మాత్రం కాకుండా సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడంటే అపోస్తులను, ప్రవక్తలను, సువార్తికులను, కాపర్లను, ఉపదేశకులను, వీళ్ళందరూ ఎందుకనమాట అండి? సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి. కుటుంబంలో తండ్రి ఉంటాడు, తల్లి ఉంటుంది, కొడుకు ఉంటాడు, కూతురు ఉంటాడు, కుటుంబం అంతా వ్యవస్థ ఉన్నట్టుగానే అలాగే ఒక హాస్పిటల్ ఉందంటే అందులో దాన్ని మెయింటైన్ చేయడానికి ఎండి ఉంటాడు, డాక్టర్స్ ఉంటారు, నర్సులు ఉంటారు, అలాగే ఇంకా మొత్తం అలా సిస్టమ్ అంతా ఏర్పాటు చేస్తారు. ఈ సిస్టమ్ అంతా ఏం చేయాలన్నమాట అండి? హాస్పిటల్ రన్ చేయడానికి ఉపయోగిస్తారు. అలాగే సంఘానికి క్షేమాభివృద్ధి చెందించడానికి దేవుడు ఈ సిస్టాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. దేవుడు సిస్టాన్ని ఏర్పాటు చేస్తాడు. వీళ్ళందరూ కలిసి సంఘాన్ని ఏం చేయాలంట? క్షేమాభివృద్ధి అభివృద్ధి చేయాలన్నమాట అండి. అది పరిస్థితి. దేవుడు సార్వభౌమాధికారి. అన్ని కాలాల్లో ఆయనే సర్వాధికారి అన్నమాట. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చూడండి. శ్రీమంతుడును అద్వితీయుడును చాలండి. అద్వితీయుడు సర్వాధిపతి అన్నాడండి. అద్వితీయుడు సర్వాధిపతి అంటే శ్రీమంతుడును, అద్వితీయ సర్వాధిపతి అంటే ఆయనకు మించిన అధికారి ఇంకొకడు లేడన్నట్టు. అద్వితీయ సర్వాధిపతి, ఆయనకు మించిన అధికారి ఇంకొక ఆయన లేడు, సార్వభౌమాధికారి ఆయన. కాబట్టి దేవుడు అద్వితీయ సర్వాధిపతి అయిన దేవుడు ఏం చేశాడంటే తన అధికారాన్ని యేసు ప్రభువుకి అప్పచెప్పారు. మత్తయి సువార్త 28:18. మత్తయి సువార్త 28:18 అండి. యేసు వారి యొద్దకు వచ్చి పరలోకం మీద నాకు సర్వాధికారం ఇవ్వబడినది, ఫస్ట్ నుంచి చదవండి దాన్ని, ఆ 18వ వచనం. వచ్చి చాలండి. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము. సార్వభౌమాధికారం ఎవరు అనమాట? అసలు యెహోవా దేవుడు. అధికారాన్ని ఎవరికి ఇచ్చారు? యేసు ప్రభువుకి ఇచ్చారు. యేసు ప్రభువుకి ఇచ్చారనేసి ఎవరు చెబుతున్నారు? ఆయన చెబుతున్నాడు. యేసు ప్రభువు తన అధికారాన్ని అపోస్తులకు ఇచ్చాడు. అనమాట అండి. యోహాను సువార్త 17:6 నుంచి చదవండి. లోకం నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్ష పరిస్థితిని వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. నీవు దేవుడా నీవు వారిని నాకు అనుగ్రహించితివి.
వారు నీ వాక్యము కైకొని ఉన్నారు. వారు నీ వాక్యం గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. నేను నీ మాటలు వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి వారి ఆ మాటలు అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితవని నమ్మిరి కనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీ వారు అయినందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీయు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహింపరచబడి ఉన్నాను. నేను ఇకను లోకములో ఉండను గాని. చాలండి. ఇక్కడ యేసు వారు చెప్పిన మాటలను బట్టి నీవు నాకు అనుగ్రహించినవన్నీ నేను వారికి ఇచ్చి ఉన్నాను అంటాడనమాట. కాబట్టి తండ్రి అయిన దేవుడు తన అధికారాన్ని ఎవరికి ఇచ్చారన్నమాట? యేసు వారికి ఇచ్చారు. యేసు వారు ఎవరికి ఇచ్చారన్నమాట అండి? అపోస్తులకు ఇచ్చారు. యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనం చదవండి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందండి. ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను అంటాడు అండి. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే యోహాను సువార్త 20వ అధ్యాయము 21 నుంచి అపోస్తులకు అధికారం ఇచ్చాడు అన్నమాట. ఈ అపోస్తులు తామున్న కాలంలో అధికారం కొనసాగించారు. ఈయన ఏం చేశాడు అధికారాన్ని? ఈయన అధికారం ఏంటంటే సంఘం స్థాపించడం, అపోస్తులను ఏర్పాటు చేయటం, దేవుడిచ్చిన అధికారాన్ని అపోస్తులకు అనుగ్రహించడం అన్నమాట. దేవుని అధికారాన్ని అపోస్తులకు అనుగ్రహించడం ఎవరి పని అనమాట అండి? ఎవరి పని? నాగేశ్వరరావు, యేసు ప్రభువారి పని. ఓకే, యేసు ప్రభువారు అప్పగించిన తర్వాత ఆయన పోయి ఎక్కడ కూర్చున్నాడమ్మా? తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు. కాబట్టి తండ్రి ఉంటే తండ్రి పక్కనే యేసు ప్రభువారు దేవుని కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. ఆయన పోయి పరలోకంలో ఉన్నాడు. సంఘాన్ని క్షమాపణ చెందించే బాధ్యత పూర్తిగా వీళ్ళకి అప్పచెప్పబడింది. వీళ్ళు శాశ్వతంగా ఉంటారా? వీళ్ళు శాశ్వతంగా ఉండే అవకాశమే లేదనమాట అండి. అయితే వీళ్ళకి ఇచ్చిన అధికారాన్ని వీళ్ళు ఏం చేశారంటే దేవుని యొక్క చిత్త ప్రకారంగా, దేవుని ఆజ్ఞ ప్రకారంగా వీళ్ళు ప్రతి సంఘంలో సంఘ పెద్దలను ఏర్పాటు చేసి పెట్టారన్నమాట. ఎవరు ఏర్పాటు చేసి పెట్టారన్నమాట? సంఘ పెద్దలు. ప్రతి సంఘంలో సంఘ పెద్దలను ఏర్పాటు చేసి పెట్టారు. ప్రతి సంఘంలో సంఘ పెద్దలను ఏర్పాటు చేయడం అనేది దేవుని నిర్ణయం అన్నమాట. చూడండి ఇక్కడ ఇలా రాస్తాడు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 14వ అధ్యాయం 23వ వచనం చూడయా. ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి అంటాడండి. ప్రతి సంఘంలో ఎవరు ఉండాలంట? ప్రతి సంఘంలో పెద్దలను ఏర్పరిచి అంటే దేవుని చిత్త ప్రకారంగా, దేవుని ఆజ్ఞ ప్రకారంగా ప్రతి సంఘంలో ఎవరు ఉండాలంట? సీనన్న, ప్రతి సంఘంలో పెద్దలు ఉండాలి. తీతు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. తీతు పత్రిక 1
తీతు పత్రిక 1:5. నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారము లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని అంటాడు మాట. చాలండి. ఇక్కడ ఏమన్నాడు 14:23లో ప్రతి సంఘములో పెద్దలను ఏర్పాటు చేయండి అన్నాడు. తీతు పత్రికలో కూడా పౌలు ఏమంటాడు, ప్రతి పట్టణంలో పెద్దలు ఏర్పాటు చేయండి. కాబట్టి దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే సునీలు, ప్రతి స్థానిక సంఘంలో పెద్దలు ఏర్పాటు చేయడం అన్నది దేవుని ఏర్పాటు అన్నమాట. ఎందుకంటే దేవుడు తన అధికారాన్ని యేసుప్రభువుకి ఇస్తే యేసుప్రభు అధికారం సంఘం మీద పోయి దేవుడు కుడిపార్శ్వలో కూర్చున్నాడు. తన అధికారాన్ని ఎవరికి అప్పచెప్పాడు అనమాట? అపోస్తులకు అప్పచెప్పారు. అపోస్తులు శాశ్వతంగా ఉంటారంటే ఉండే అవకాశమే లేదు. వాళ్ళు కొంతకాలం ఉండి వాళ్ళు చనిపోతారు. కాబట్టి వాళ్ళ తర్వాత పెత్తనం ఎవరిదంటే సంఘ పెద్దలు అన్నమాట. అందుకే ప్రతి సంఘంలో సంఘ పెద్దలు, ప్రతి పట్టణంలో సంఘ పెద్దలు. అది పరిస్థితి. యెరూషలేములో సంఘ పెద్దలు ఉన్నారా? యెరూషలేము స్థానిక సంఘంలో సంఘ పెద్దలు ఉన్నారు. ఎఫ్ఎస్సి స్థానిక సంఘంలో సంఘ పెద్దలు ఉన్నారు. చూడండి, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు అపోస్తులను పెద్దలను అదిగోండి, అపోస్తులతో పాటు పెద్దలకు కూడా అధికారం ఇచ్చేసాడు దేవుడు. అప్పుడు అపోస్తులను పెద్దలను ఈ సంగతిని గూర్చి, అంటే అపోస్తులతో పాటు సమానమైన అధికారం కలిగిన వారిగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు ఇక్కడ. తర్వాత అపోస్తుల కార్యంలోనే అదే అధ్యాయంలో 22వ వచనం. బర్సబ్బాను మార్పేలు గల యూదాను శీలను తమలో అదిగో అపోస్తులకును పెద్దలకును సంఘమంతటికి తోచెను. అంటే అపోస్తులతో పాటు పెద్దలు కూడా కూర్చొని ఆలోచన చేస్తున్నారన్నమాట. ఆలోచన చేస్తున్నారు. తర్వాత కింద చదవయా. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనసును చెరుపుచున్నారని వింటిమి. చాలండి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే అపోస్తుల యొక్క పరిపాలన శాశ్వతం కాదు కాబట్టి, అంటే ఎక్కువ కాలం బతకరు కాబట్టి వాళ్ళు కూడా శాశ్వతంగా ఏర్పాటు చేయడానికి సంఘ పెద్దలను నియమించడం అనేది దేవుని ఏర్పాటు. అందుకే అపోస్తుల తర్వాత ప్రవక్తలు, ప్రవక్తల తర్వాత సువార్తికులు, సువార్తికుల తర్వాత కాపర్లు. కాపర్లు అంటే సంఘ పెద్దలు అన్నమాట. కాపర్లు అంటే సంఘ పెద్దలు. కాపర్లు అంటే సంఘ పెద్దలు అంటావు ఏంటంటావా? కాపర్లు ఇంగ్లీష్లో ఏమంటారన్నమాట? దీన్ని షెపర్డ్స్ అంటారన్నమాట. సంఘ పెద్దలకు మరో పేరు ఏం పేరంటే సంఘాన్ని కాయువారు, సంఘ కాపర్లు అన్నమాట అండి. అక్కడ అదే ఉపయోగిస్తాడు. పేతురు పత్రికలో ఇలా మాట్లాడతాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. తోటి పెద్దను మహిమలో పారేవాడినైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను.
నేను పెద్దనే, మీలోని పెద్దలను. అంటే అప్పటికి పెద్దలు ఏర్పాటు చేయబడతా ఉన్నారు. యెరూషలేము స్థానిక సంఘంలో పెద్దలు ఉన్నారు. ఎఫ్ఎస్సి స్థానిక సంఘంలో పెద్దలు ఉన్నారు. కాబట్టి ఇతను ఏమంటాడంటే పెద్దలను హెచ్చరిక చేస్తున్నాడు అనమాట అండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. హెబ్రీ పత్రిక కాబట్టి స్తుతియాగం చేయదము అనగా జహఫలం అర్పించదము. అట్టి యాగము దేవునికి ఇష్టమైనవి. మీ పైన నాయకులుగా ఉన్నవారు, అదిగోండి మీ పైన నాయకులు అంటే సంఘాన్ని కాసేవాళ్ళు. వాళ్ళు మీ పైన నాయకులు, సంఘ పెద్దలు, సంఘం మీద నాయకులు అన్నమాట. సంఘం మీద నాయకులు, సంఘ పెద్దలు. అదండి పరిస్థితి. కాబట్టి సంఘ పెద్దలన్నా కాపర్లన్నా ఒకే పదం అన్నమాట అండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 20వ అధ్యాయము 17వ వచనం. ఎక్కడికి వచ్చాడంట? మిలేతు నుండి ఎఫెసుకు వచ్చి వర్తమానం పంపి సంఘ పెద్దలను. ఈ సంఘ పెద్దలు ఎక్కడున్నారు? ఈ సంఘ పెద్దలు ఏ ఊర్లో వాళ్ళు అనమాట? ఎఫెస్లో ఉన్నవాళ్ళు. ఇందాక యెరూషలేములో స్థానిక సంఘ పెద్దలను చూసాం మనం. ఇక్కడ ఎఫెస్సి పట్టణంలో స్థానిక సంఘ పెద్దలను ఏర్పాటు చేస్తున్నాడు. ఇందాక మనం చూసాం అనమాట అండి. ఎక్కడ చూసామంటే మనము ప్రతి స్థానిక సంఘంలో సంఘ పెద్దలు, తీతు పత్రిక 1:5 ఏమంటాడు? ప్రతి పట్టణంలో సంఘ పెద్దలను ఏర్పాటు చేయ నిమిత్తం నేను అక్కడ విడిచిపెట్టి వచ్చాను అంటాడు. ఇక్కడ ఏమంటాడు? అపోస్తల కార్యంలో ప్రతి సంఘంలో సంఘ పెద్దలను ఏర్పాటు చేయండి అంటనమాట. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే అపోస్తులు కూడా శాస్త్రంగా ఉండి ఏర్పాటు లేదు కాబట్టి దేవుని ఏర్పాటు ప్రకారంగా సంఘ పెద్దలు సంఘాన్ని నడిపించే నాయకులుగా, కాపురులుగా దేవుడు శాస్త్రంగా ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకంటే సంఘాన్ని క్షేమాభివృద్ధి చెందించడానికి అనమాట అండి. కాబట్టి ప్రవక్తలు ఎవరు ఇక్కడ? ప్రవక్తలు కూడా ఉన్నారు ఇక్కడ. అపోస్తల కార్యం 15వ అధ్యాయము 30వ వచనం. అంతటా వారు సెలవు పుచ్చుకొని అంతియోకియకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. మరియు యోదాయు శీలయు కూడా ప్రవక్తలయ్యుండి, యోదాశీల ఏమైనారంటండి? ప్రవక్తలయ్యుండి నందున నాదరించి అదిగోండి. కాబట్టి సంఘంలో ప్రవక్తలు ఉన్నారు ఆ రోజుల్లో. ప్రవక్తలు అంటే ప్రవచించువారు అని అర్థం, అంటే ప్రకటించేవారు అని అర్థం అనమాట అండి. సువార్థికుల కంటే ముందుగా ప్రవక్తలను ఏర్పాటు చేసి పెట్టాడు. వీళ్ళు ఆగిపోతారు. సువార్థికులు ఉంటారు. సువార్థికుల తర్వాత సంఘ కాపర్లను ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ 3 వ్యవస్థలు సంఘంలో శాస్త్రంగా ఉండడానికి ఏర్పాటు చేసి పెట్టాడు. ఈ సువార్థికులు ఆదికాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు సంపూర్ణంగా సంకల్పం ఎరిగిన వారైంది. సంకల్పం ఎరిగి సంగతులు ధైర్యంగా బోధించేవారండి అనమాట అండి. వీళ్ళు నమ్మకం సామర్థ్యం కలిగిన వారై ఉండాలి. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూడండి ఏం చెప్తాడో. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, కృపచేత బలవంతుడవు కమ్ము,
నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులు. ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు తిమోతితోటి, అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు అదిగోండి సామర్థ్యము నమ్మకం అంటే దేవుని వాక్యాన్ని నమ్మకంగా బోధించేవాళ్ళు. సామర్థ్యం అంటే ప్రకటన గ్రంథం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా తేడా లేకుండా బోధించేవాళ్ళు అన్నమాట అండి. బోధన మార్చకుండా బోధించేవాళ్ళు. కాబట్టి దేవునికి కావాల్సింది బోధన మార్చకుండా బోధించేవాళ్ళు కావాలి. కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చూడండి. క్రీస్తు సువార్త ప్రకటించుటకును 2వ కొరింథీ పత్రిక 2:17 అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవ దీర్ఘం ఉందిగా, నిష్కాపట్యము గలవారమును ఉండి. కాబట్టి ఇక్కడ చెప్తున్న మాటలను బట్టి మనకి ఏమర్థమవుతుంది సుధాంశ్ గారు అంటే, మేము దేవుని బోధన మార్చేవాళ్ళమా మార్చకుండా అలాగే బోధించేవాళ్ళం అన్నమాట అండి. మక్కి దించాలి. దేవుడు తన బోధన ఎవరికి అప్పచెప్పారు? యేసుప్రభువారు బోధన మార్చాడా లేకపోతే మార్చకుండా అలాగే బోధించాడా? యేసుప్రభువారు ఏమంటాడు? నేను చేసే బోధన నాది, నన్ను పంపిన వాడిని అంటాడు. బోధన ఉన్నదన్నట్టుగా బోధించాడు. ఆ బోధన తీసుకొచ్చేసి వీళ్ళకి అప్పచెప్పాడు. వీళ్ళు ఏమంటారంటే, మేము దేవుని వాక్యాన్ని కలిపి చెరిపే వారం కాదు, నమ్మకస్తులం. యేసు ప్రభు ఏం చెప్తే మేము అదే బోధిస్తాం, కలపము తీసివేయం. కాబట్టి మా పని కూడా అయిపోతుంది. కాబట్టి ఎవరి పని? అపోస్తుల పని కూడా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు నమ్మకము సామర్థ్యం కలిగిన వారు కావాలి. తిమోతి, నా వలన నీ విన్న సంగతులు నేను అప్పగించిన నీకు బోధనే. నువ్వేం చేస్తావంటే నువ్వు చచ్చిపోతావు కొన్నాళ్ళకి. నువ్వు చచ్చిపోతే ఈ బోధన ఎవరికి అప్పచెప్పాలి? ఎలాంటి వాళ్ళకి అప్పచెప్పాలన్నమాట అండి? ఎవరు నా కొడుకో నా కూతురుకో లేకపోతే నా బామర్దికో అప్పచెప్పడం కాదు. ఎవరైతే నమ్మకం, పలానా సునీల్ నమ్మకస్తుడు, పలానా నాగేశ్ నమ్మకస్తుడు, పలానా సుధాంశ నమ్మకస్తుడు అనేసి పరీక్షించి సంఘం అందరికి కలిసి అలాంటి వ్యక్తికి బోధన అప్పచెప్పాలంట. ఎందుకంటే బోధ పరలోకం నిర్ణయించిన బోధ ఇది. యేసుప్రభువారు బోధించిన బోధ ఇది. అపోస్తులు ప్రకటించిన బోధ ఇది. మనుషులు రక్షించడానికి దేవుడు ఏర్పాటు చేసిన సంకల్పం అనుసరించిన అపోస్తుల బోధ ఇది. ఈ బోధన మార్చకూడదు. దానికోసం తరతరాలు కొనసాగడానికి ఇప్పుడు దేవుడు అపోస్తులకు అప్పచెప్పాడు, అదే యేసుప్రభువారు అప్పచెప్పారు. అపోస్తులు ఏం చేస్తారు? నమ్మకస్తులకు అప్పచెప్పారు. వాళ్ళు చనిపోతారనే ఉద్దేశంతో ముందుగా హెచ్చరిక చేస్తున్నాడు. ఇప్పుడు ఈ హెచ్చరిక ఎవరికి చెబుతున్నాడు అనమాట? తిమోతి చెబుతున్నాడు. తిమోతి సంఘ పెద్ద కాదు కదా. తిమోతి కూడా సువార్తికుడే. ఇందాక నేను చెప్పాను కదా, యేసుక్రీస్తు అపోస్తులకు ఇచ్చాడు. అపోస్తులైన పౌలు ఏం చేశాడు? తిమోతికి ఇచ్చాడు. తిమోతి చనిపోతూ తీసుకొచ్చేసి నమ్మకం సామర్థ్యం కలిగిన సువార్తికులకు అప్పచెప్పాలన్నమాట. కాబట్టి ఈ సువార్తికులు సంఘాన్ని నడిపించే సంఘ పెద్దల కంటే ముందు సంఘాన్ని నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి అంబాసిడర్స్ అనమాట అండి. వీళ్ళని అంబాసిడర్స్ అంటారు, సువార్తికుల్ని. ఈ అంబాసిడర్స్ అంటే సంఘాన్ని నడిపించే వాళ్ళు. సంఘాన్ని క్షేమాభివృద్ధిలో నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేశారన్నమాట అండి. ఈ ఏర్పాటు అనుసరించి శాశ్వతంగా ఏర్పడటానికి ఈ సువార్తికులు ఏం చేయాలంటే సంఘ కాపులను ఏర్పాటు చేయాలి. ఇందాక మనం అదే చెప్పామన్నమాట అండి. ఎక్కడ? తీతు పత్రిక 1:5 చదవండి. ఇప్పుడు తీతు పత్రిక 1:5. నేను అంటాడు. నేనంటే ఎవరన్నమాట? పౌలు గారు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడైనా? తీతుతో మాట్లాడుతున్నాడు. ఇది చూడండి, తిమోతి, తీతు పౌలు యొక్క శిష్యులు అనమాట అండి. వీళ్ళు సంఘ పెద్దలు కాదు, వీళ్ళు అపోస్తులు కాదు, వీళ్ళు సువార్తికులే సంఘంలో. ఇప్పుడు చదవయా. ప్రకారము
లోపముగా ఉన్న వాటిని దిద్ది లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ ప్రతి పెద్దల్ని నియమించు. అదిగో నిన్ను అక్కడ విడిచిపెట్టి వచ్చాను. నువ్వేం చేయాలి? ప్రతి స్థానిక సంఘానికి వెళ్ళి సామర్థ్యం కలిగినటువంటి వారిని సంఘ పెద్దలుగా నియమించిరా అంటనమాట. ఎందుకు? అది దేవుని ఏర్పాటు అనమాట. సువార్థికులు కలిసి సువార్థికుడు ఏం చేయాలంటే ప్రతి స్థానిక సంఘంలో ఎవరిని ఏర్పాటు చేయాలంటమ్మా సుమా? సంఘ పెద్దలు. సంఘ పెద్దలు ఏర్పాటు చేయడం ఎవరి ఏర్పాటు అనమాట అండి? దేవుని ఏర్పాటు. అనాది సంకల్పంలో భాగం ఇదంతా. అనాది సంకల్పంలో భాగం అర్థమవుతుందా అండి సునీల్, సుధాంస్? అది పరిస్థితి. కాబట్టి తరతరాలు ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసిన ప్లాన్ ఇది. ఇదేదో అకస్మాత్తుగా మన యేసుబాబు గారు వచ్చి ఒక సంఘాన్ని 10 మందిని కూర్చోబెట్టి ఆయనకి ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవడానికి, ఇంకొక ఆయన వచ్చేసి సునీల్ గారు వచ్చేసి ఆయనకి ఇష్టం వచ్చిన పేరు పెట్టడానికి, ఇది నాదో నీదో మా అత్తగారు సొమ్మో కాదు. జగత్తు పునాది వేయబడకముందే దేవుని సంకల్పం ఇది. దేవుని సంకల్పం ఇది. యేసుబాబు మార్చడానికి లేదు సంకల్పాన్ని. యేసుబాబు వారు ఏం చేశారన్నమాట అండి? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెని ఆయన నుంచి తొలగించలేదా? అది సంకల్పంలో భాగం. ఆయన మార్చడానికి లేదు. మార్చడు. కుమారుడు అయినా మార్చడు, అపోస్తుడైనా మార్చడు. దేవుడు తన సంకల్పం నిర్ణయించిన సంగతిని ఎవరే మార్చడానికి లేదనమాట. క్రీస్తు బలి నిర్ణయించాను. నువ్వేమో ఇప్పుడు కన్నీరు కారుస్తున్నావు, రక్తం కూడా కారుస్తున్నావు. నువ్వు కన్నీరు కార్చినా రక్తం కార్చినా నేను, ఎందుకంటే సంకల్పం మారదు. అలాగే సంఘ క్షేమాభివృద్ధి కొరకు సంఘ పెద్దలు ఏర్పడిన దేవుని సంకల్పంలో భాగం అది మార్చడం అనమాట. కాబట్టి దేవుడు తన అధికారాన్ని ఎవరికి ఇచ్చారు? యేసుప్రభు వారికి ఇచ్చారు. యేసుప్రభు వారు ఆయన వెళ్తూ ఎవరికి ఇచ్చారు అధికారాన్ని? అపోస్తలుకి ఇచ్చారు. అపోస్తల అధికారం శాశ్వతంగా ఉంటుందా? ఉండదు. అపోస్తలు చనిపోయే లోపల ఎవరిని ఏర్పాటు చేయాలన్నమాట? సంఘ పెద్దలు ఏర్పాటు చేయాలి. దేనికోసం? సంఘాన్ని పరిపాలించడానికి సంఘ పెద్దలు ఏర్పాటు చేయాలి. ఈ సంఘ పెద్దలు సంఘాన్ని పరిపాలన చేస్తూ అటు బోధన కాపాడాలి, సంఘాన్ని కాపాడాలి. బోధని కాపాడాలి, సంఘాన్ని కాపాడాలి. సంఘాన్ని కాపర్లుగా నడిపించాలి. బోధను మార్చకుండా దాన్ని కాపాడాలన్నమాట. అంటే బోధన మారుస్తారు. నాలాంటి వాళ్ళు కొంతమంది డబ్బు కోసం బోధ మారుస్తారు. చిలకరింపు బాప్తిస్మం ఇచ్చినా పర్లేదు అంటారు. కాబట్టి ఈ విధంగా బోధ మార్చబట్టే సంఘాలు ఏర్పడినాయి. స్టార్టింగ్లో దాదాపు 600 సంవత్సరాలు క్రీస్తు సంఘం ఎప్పుడు ఏర్పడిందనమాట సుధాంశు గారు భూమి మీద? క్రీస్తకం నేనేమడిగాను? ఎప్పుడు భూమి మీద? క్రీస్తకం 34లో స్టార్ట్ అయింది కదా. ఏడి ఎప్పుడు స్టార్ట్ అయిందనమాట? 34లో స్టార్ట్ అయింది క్రీస్తు సంఘం. ఈ క్రీస్తు సంఘము 34లో స్టార్ట్ అయితే ఇది దాదాపుగా 606 వచ్చేంత వరకు చీలికే లేదనమాట. సంఘంలో కొనసాగుతూనే ఉండాలి దేవుని ఏర్పాటు. చీలక రాలా అసలు. అది పరిస్థితి. అసలు దేవుని సంకల్పం ఏర్పాటు చేసిన సంఘంలో చీలక రావాలని దేవుని ఉద్దేశం కాదు. అదన్నిటికీ నాశనము. దానియేలు గ్రంథం 2:44. దానియేలు 2:44. దానియేలు 2:44 సార్. ఆ రాజుల కాలంలో దేవుడు ఒక్క రాజ్యం అంటే ఒక్క సంఘం స్థాపించును. దానికి అన్నిటికీ నాశనం అదిగో, దానికి అన్నిటికీ నాశనం కలగదు. తర్వాత ఆ రాజ్యము సింగులర్ వాడుతున్నది చూడండి. ఆ రాజ్యం దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. పగలగొట్టి అదిగో అంటే లోకం అంతమైపోయేంత వరకు క్రీస్తు సంఘం కొనసాగుతూనే ఉండాలి.
ఎవరు ఏర్పాటు అనమాట ఇది? దేవుని ఏర్పాటు. లోకం అంతమైపోయేంత వరకు క్రీస్తు సంఘం కొనసాగాలంటే బోధ ఉండాలి, సంఘ పెద్దలు ఉండాలి, సంఘం ఉండాలి. కాబట్టి అందుకే ఇందాక ఏమన్నాడు? బోధని నమ్మకం సామర్థ్యం గల వారికి అప్పగించు. కాబట్టి తీతో మీరు పోయే లోపల నమ్మకం సామర్థ్యం గల వారిని ఏర్పాటు చేయండి సంఘంలో. ఎందుకంటే వీళ్ళు బోధన కాపాడాలి. అదండి పరిస్థితి. బోధ ఉంటేనే సంఘం ఏర్పడుద్ది, బోధ లేకపోతే సంఘం ఏర్పడదు. బోధ మారితే సంఘం మారుద్ది. బోధే విత్తనం, విత్తనం మారితే చెట్టు మారి. కాబట్టి 600 సంవత్సరాలు బోధ మారలేదు కాబట్టి క్రీస్తు సంఘం ఒక్కటే కొనసాగింది. 606వ సంవత్సరంలో బోధ మారింది. ఈ సంఘం కొనసాగుతూనే ఉంటుంది, కానీ మధ్యలో ఆర్సిఎం స్టార్ట్ అయింది 606లో. బోనిఫస్ థర్డ్ అని ఒక వ్యక్తి కొత్త సిద్ధాంతాలు తీసుకొచ్చి పెట్టాడు అనమాట అండి. రోమ్ అనే పట్టణంలో, రోమ్లో మరియమ్మ బొమ్మలకు దండం పెట్టొచ్చు అన్నాడు. యేసుప్రభు బొమ్మలు ఏర్పాటు చేసి పెట్టాడు. పాప పరిహార పత్రాలు ఏర్పాటు చేసి పెట్టాడు. అలాగే చిలకరం బాప్తిజం ఏర్పాటు చేసి పెట్టాడు. అలాగే చెవిలో పాపాలు చెప్పించుకోవడం ఏర్పాటు చేసి పెట్టాడు. ఇలా బోధంతా సిస్టమ్ అంతా మార్చేశాడు. ఏదైనా తినొచ్చని చెప్పుకొచ్చాడు. సిస్టమ్ అంతా మార్చేశాడు. ఎప్పుడు మారింది? 606 నుంచి బోధ మారిందన్నమాట. ఓకేనా? బోధ మారింది కాబట్టి సంఘం మారింది. కానీ ఈ సంఘం మాత్రం ఎప్పుడు దాకా కొనసాగాలంట? యుగ యుగాలు. అంటే లోకం అంతమైపోయిందని కొనసాగాలని ఎవరు ఏర్పాటు అనమాట అండి? ఇది ఏమి ఏర్పాటు అనమాట. కాబట్టి ఇది ఇలా కొనసాగాలంటే బోధ మారకూడదు. రైట్. ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది ఆర్సిఎం స్టార్ట్ అయిన తర్వాత ఆర్సిఎం నుంచి 1520వ సంవత్సరంలో లూథర్ సంఘం స్టార్ట్ అయింది. సేమ్ తల్లి ఎలాగైతే ఉందో దాని బిడ్డ కూడా సేమ్ సిద్ధాంతాలతో కొద్ది గొప్ప మార్పులతోటి లూథర్ సంఘం తీసుకొచ్చి పెట్టినమాట. ఈ లూథర్ సంఘం నుంచి బ్యాప్టిస్ట్ వచ్చింది. ఇది ఎప్పుడంటే 1616లో. ఇదేమో 606, ఇదేమో 1520, ఇదేమో 1616. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు చిలకరం బాప్తిస్మం ఇస్తారు, వీళ్ళు కూడా చిలకరం బాప్తిస్మం ఇస్తారు. తల్లి ఎలాగ ఉందో పిల్ల కూడా అలాగే ఉంది. వీళ్ళ నుంచి వచ్చిన సంఘం బ్యాప్టిస్ట్. వీళ్ళు ఏం చేశారంటే బాప్తిస్మం మార్చారు అంతే. సిస్టమ్ అంతా ఒకటే ఉంటుంది, కానీ బాప్తిస్మం మార్చి బాప్తిస్మం ఏంటంటే ముంచుడు బాప్తిస్మం ఏర్పాటు చేసి పెట్టారు. కానీ అనాదిలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి అపోస్తుల బోధ ప్రకారంగా ఈ సంఘం మాత్రం సాగుతూనే ఉంటుంది, ఆగడానికి వెళ్ళలేదు. అదండి పరిస్థితి. కాబట్టి అపోస్తుల బోధ విత్తితే అక్కడ ఏ సంఘం ఏర్పడాలన్నమాట? క్రీస్తు సంఘం ఏర్పడాలి. క్రీస్తు సంఘం ఏర్పడలేదంటే అర్థం ఏంటంటే బోధ మారి. అందుకే బోధ మార్చొద్దు అన్నమాట. అందుకే అపోస్తులు కూడా ఏమన్నారు? మేము కలిపి చెరిపేడి బోధన మార్చేవాళ్ళం కాదు, మేము నమ్మకం సామర్థ్యం గలవారం కాబట్టి దేవుడు మాకు అప్పచెప్పాడు అంటాడు పౌలు గారు. మేము నమ్మకస్తులం సామర్థ్యం కలిగిన వారం కాబట్టి మాకు అప్పచెప్పేశాడు. అంటే డబ్బు కోసం బోధ ఎలా మారుద్ది అంటే సుధాంశు గారు, డబ్బు కోసం మారుద్ది బోధ, పెత్తనం కోసం మారుద్ది బోధ, అక్రమ సంబంధాల కోసం బోధ మారుచుకుంటారు కొంతమంది. ఈ 3 కారణాల చేత బోధ మార్చేశారు. బోధ మారింది కాబట్టి సంఘాలు మారుకుంటూ వచ్చేసినాయి. ఇప్పుడు దాదాపుగా ప్రపంచం 4000 సంఘాలు ఏర్పడినాయి. 4000 సంఘాలకు 4000 సిద్ధాంతాలు ఉన్నాయన్నమాట అండి. దేవుడు ఎన్ని బోధలు ఏర్పాటు చేసి పెట్టాడా? ఎన్ని బోధలు ఏర్పాటు చేయలేదు. కాబట్టి మీరు చెప్పండి న్యాయంగా, ఈ సంఘాలకు ఆ సంఘానికి ఏమైనా సంబంధం ఉందా? కాబట్టి ఆ సంఘానికి ఈ సంఘాలకు సంబంధం లేదు, ఈ సంఘాలకు యేసుక్రీస్తుకు కూడా సంబంధం లేదు. మిగతా సంఘాలు యేసు ప్రభు ప్రమేయం చేత ఏర్పడిన సంఘాలు కాదు. అందులో యేసుక్రీస్తు ఉండడు, అందులో యేసుక్రీస్తు రక్తం ఉండదు, అందులో పాపక్షమాపణ ఉండదు. ఆ మిగతా సంఘాలన్నీ కూడా లోకస్తులతో సమానం అన్నమాట. అది పరిస్థితి. కన్ఫ్యూజ్గా ఉందా? క్లియర్గా ఉందా? అలాగనమాట. కాబట్టి అన్ని సంఘాలు ఏకమే ఒకటే అనుకోవటం మనుషులు పొరపాటు, కానీ కాదనమాట. కాబట్టి చెప్పండి, ఈరోజు ఉంటున్న పాఠం మీద చెప్పండి. సంఘ క్షేమాభివృద్ధి ఎవరు ఏర్పాటు? ఇది ఎప్పుడు ఏర్పాటు చేశాడమ్మా?
జగత్ పునాది వేయబడక మునిపే. జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు సంఘ క్షేమం కోరుకున్న దేవుడు. దానికోసం క్షేమం కొరకు ఎవరిని ఏర్పాటు చేసి పెట్టాడు? అపోస్తుల్ని, సువార్థికులను, సంఘ పెద్ద ఉపదేశం ఏర్పాటు చేసి పెట్టాడు. సర్వాధికారి ఎవరు అనమాట అండి? దేవుడు. దేవుడు తన అధికారాన్ని ఎవరికి అప్పచెప్పారు? అపోస్తులు తన అధికారాన్ని అపోస్తులకు అప్పచెప్పాడు ప్రభువారు. అపోస్తులు చనిపోయే లోపల ఎవరికి అప్పచెప్పాలన్నమాట అండి? సంఘ పెద్దలను ఏర్పాటు చేయాలి. సంఘ పెద్దలే సంఘాన్ని పాలించాలన్నమాట. సంఘ పెద్దలు లేనప్పుడు ఎవరు ఏర్పాటు చేశాడు? సంఘ పెద్దల కంటే ముందు సువార్థికులు. సంఘ పెద్దలు ఏర్పడేంత వరకు సువార్థికులు సంఘాన్ని నడిపించారు. వీళ్ళు ఏం చేయాలంటే ప్రతి స్థానిక సంఘంలో సంఘ పెద్దలను ఏర్పాటు చేయాలి. తీతు పత్రిక 1:5 ప్రకారంగా. ఇప్పుడు వీళ్ళు యెరూషలేములో సంఘ పెద్దలు ఏర్పాటు చేశారు, ఎఫెసులో సంఘ పెద్దలు ఏర్పాటు చేశారు, ప్రతి స్థానిక సంఘంలో సంఘ పెద్దలు ఏర్పాటు చేసుకుంటూ వస్తారు. ఆ సంఘ పెద్దలు ఏర్పడిన తర్వాత సువార్థికులు కూడా వీళ్ళ కింద పరిచయం అన్నమాట. సంఘంలో పెత్తనం ఎవరిదనమాట అండి? అదనమాట పరిస్థితి. సంఘంలో పెత్తనం చేయాల్సింది, పెత్తనం అంటే అధికారం చేయాల్సింది, అధికారము పెద్దలది. దేవుడిది సర్వాధికారం. యేసు వారికి అప్పచెప్పబడింది సర్వాధికారం. ఆ తర్వాత అపోస్తులకు అప్పచెప్పబడింది సంఘ పరిపాలన. వీళ్ళు చనిపోయే లోపల సంఘ పెద్దల యొక్క అధికారమే సంఘంలో కొనసాగాలనేసి దేవుని యొక్క ఏర్పాటు. అయితే సంఘ పెద్దలు అంటే ఎవరన్నమాట? సంఘ పెద్దలు అంటే ఎవరంటే తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి. ఎవడైనాను అధ్యక్ష పదవి అంటే సంఘ పెద్ద పదవి. అధ్యక్షుడన్నా సంఘ పెద్దన్నా కాపనన్నా 3 ఒకటే, ముగ్గురికి పర్యాయ పదాలు అనమాట. అధ్యక్ష పదవిని ఆశించిన ఎడలా అట్టివాడు దొడ్డ పని అంటే గొప్ప పని అపేక్షిస్తున్నాడు అనమాట. దొడ్డ అంటే గొప్ప అనమాట అండి. గొప్ప పనిని అపేక్షిస్తున్నాడు అనమాట, నమ్మదగినది. అధ్యక్షుడకు వాడు ఏంటంటండి? నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడు, స్వస్థ బుద్ధి గలవాడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు. బోధింప అంటే ఆది కాండం దగ్గర నుంచి ప్రకటన వరకు బోధించదగిన వాడయండి. మద్యపానీయు, కుట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, డబ్బు పిచ్చి లేనివాడై సంపూర్ణ మాన్యత కలిగి పిల్లలను స్వాధీనపరచుకొనుచు కుటుంబాన్ని ఏలాలి. కుటుంబాన్ని అంటే భార్యని కూడా తన అధికారానికి లోపరుచుకోవాలి. కుటుంబాన్ని ఏలేవాడై ఉండాలి. అంటే కుటుంబంలో పెత్తనం లేకపోతే అదిగో సంఘ పెద్దలు అంటే పాలించే వాళ్ళు. అంటే కుటుంబంలో పెత్తనం లేనివాడు సంఘంలో పెద్దగా ఉండడానికి వీలు లేదనమాట. తర్వాత క్రొత్తగా చేరినవాడు కాకూడదు. అది పరిస్థితి. చాలే అండి. మొత్తం 18 లక్షణాలు ఉన్నవాడు సంఘ పెద్ద. ఎన్ని లక్షణాలు ఉండాలంట సుధాంశ్ గారు? 18 లక్షణాలు. ఈ 18 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళని సంఘ పెద్దలుగా పెట్టండి అనేది దేవుని ఏర్పాటు. డబ్బు ఉంటే ఈయన పెట్టండి, ఆయన కొద్దిగా గట్టిగా మాట్లాడతారు ఆయన పెట్టండి, లేకపోతే ఇంకా ఆయన కొంచెం ఉద్యోగం ఉంది ఆయన పెట్టండి. కాదు, దేవుని ఏర్పాటు ప్రకారంగా సిస్టమ్ ఇది సంఘ పెద్దలు.
ఓకేనా? ఇలాంటి అర్హత 18 లక్షణాలు ఉన్న వారిని సంఘ పెద్దలుగా ఏర్పాటు చేయాలి. ఈ సంఘ పెద్దలను కూడా ఒక్కరిని ఏర్పాటు చేయకూడదు, ఇద్దరినో ముగ్గురిని ఏర్పాటు చేయాలి. ఒక్కడే సంఘ పెద్ద సంఘంలో ఉండకూడదు, ఒక్కడే ఉండకూడదు. ఒక్కడికంటే ఎక్కువగా ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగురు కానీ ఇద్దరు కంటే ఎక్కువ ఎంతమంది అయినా ఉండొచ్చు యోగ్యులు. ఇందాక పేతురు అంటాడనమాట అండి. పేతురు ఏమన్నాడు? తోటి పెద్దను మీలోని పెద్దలను నేను హెచ్చరిక చేస్తున్నాను అంటాడు. అంటే అపోస్తుడైన పేతురు కూడా సంఘ పెద్ద అయ్యాడు, అపోస్తుడైన యోహాను కూడా సంఘ పెద్ద అయ్యాడు. సంఘ పెద్దల యొక్క ఏర్పాటు శాశ్వతం. అంటే సంఘంలో హయ్యెస్ట్ పోస్ట్ ఏంటంటే సంఘ పెద్ద. ఇప్పుడు అపోస్తుల తర్వాత సంఘంలో హయ్యెస్ట్ పోస్టు సంఘ పెద్ద. ఈ సంఘ పెద్దలు ఏర్పడితే సువార్థికులు సంఘ పెద్దలకు లోబడాలన్నమాట. సంఘ పెద్దలకు లోబడాలి. భారతదేశానికి రాష్ట్రపతి ఎంత ముఖ్యమో సంఘానికి సంఘ పెద్ద అంతే ముఖ్యం. అసలు పరిపాలన రాష్ట్రపతిదే. ప్రధానమంత్రి రాష్ట్రపతి అండి? రాష్ట్రపతి ప్రధాన పౌరుడు ఆయన. అసలు పరిపాలన రాష్ట్రపతిదే. పరిపాలన వ్యవస్థ అంతా రాష్ట్రపతి గవర్నర్ మీద కొనసాగుతుంటుంది రాష్ట్రాలకు, దేశానికి. సంఘానికి పరిపాలకుడు ఎవరంటే ఇప్పుడు సంఘ పెద్ద అనమాట. సంఘ పెద్ద ఎవరు పడితే వాళ్ళు కాదు, ఇద్దరు ముగ్గురు ఉండాలి. ఒకరిని ఉంచకూడదు. ఒకరిని ఉంచితే ఏకఛత్రాధిపత్యం అవుతుంది కాదు అన్నమాట. సంఘంలో అసలు పెత్తందారి యేసు ప్రభువారు. ఆయన నాయకత్వం తొలగిపోదు, అది శాశ్వతంగా ఉంటుంది. అయితే ఆయన నాయకత్వం శాశ్వతంగా ఉంటూ ఆయన పరిపాలన కింద వీళ్ళు వాక్య ప్రకారంగా ఏర్పడాలి, వాక్య ప్రకారంగా నడిపించాలి. వాక్య ప్రకారంగా సంఘ పెద్దలు ఏర్పడాలి, సంఘాన్ని వాక్య ప్రకారంగా నడిపించాలన్నమాట అండి. అది పరిస్థితి. అందుకే ఇందాక ఏమన్నాడు? లోపంగా ఉన్న వాటిని దిద్ది అన్నాడు. చూసారు ఇందాక? లోపంగా ఉన్న వాటిని దిద్ది మీలో ప్రతి పట్టణంలో సంఘ పెద్దలను ఏర్పాటు చేయండి. ఇందాక యేసుబాబు గారు ఉన్నారు. యేసుబాబు గారిని వాక్య ప్రకారంగా సంఘ పెద్దకున్న లక్షణాలు ఉన్నాయా లేదో చూసుకోవాలి. సునీల్ గారికి, లేకపోతే సుధాంశ గారికి, లేకపోతే శ్రీనివాసరావు గారికి, లేకపోతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంఘ పెద్దలుగా ఉన్నారా, యోగ్యతన ఉందా అని చూసుకోవాలన్నమాట అండి. కాబట్టి సంఘ పెద్దకు నింద లేనివాడై ఉండాలి, ఒకే భార్య ఉండాలి, మితానుభవుడై ఉండాలి, స్వస్థ బుద్ధి అంటే బుద్ధిలో జబ్బు లేనివాడై ఉండాలి, మర్యాదస్తుడై ఉండాలి. మర్యాదస్తుడు అంటే సంఘానికి అతిథులు వస్తే ఖచ్చితంగా తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చేవాడై ఉండాలి. బోధింపదగినవాడు అంటే ఆదికారం దగ్గర నుంచి ప్రకటన వరకు ఖచ్చితంగా బోధ సంపూర్ణంగా తెలిసినవాడై ఉండాలి. మద్యపాని అంటే సార తాగకూడదు, భార్యని కొట్టేవాడు కాకూడదు, సాత్వికుడై ఉండాలి. అంటే గొడవలు పెట్టుకోకూడదు, జగడం ఆడకూడదు, ధనాపేక్ష డబ్బు పిచ్చి లేనివాడై ఉండాలి. సంపూర్ణ మాన్యత కలిగి పిల్లలను స్వాధీనపరచుకోవాలి, భార్యను లోపరుచుకోవాలి. గర్వంధుడై ఉండకూడదు, కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. నిన్న కాక మొన్న వచ్చి సంఘ పెద్దగా ఉంటాను అనుకుంటే కుదరదు. అలాగే సమాజం చేత అంటే సంఘానికి వెలుపల వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండాలన్నమాట. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంట? సినిమా సంఘ పెద్దగా ఏర్పాటు చేయొచ్చు, సంఘ పెద్దగా ఏర్పాటు చేయొచ్చు. ఇలాంటి వాళ్ళు ఏర్పడితే సువార్థికులు వాళ్ళ పరిపాలన కింద కొనసాగాలి. సువార్థికులు, కాపరు, ఉపదేశకులు ఎంతమంది అయినా ఉండొచ్చు. వీళ్ళకి నమ్మకము, సామర్థ్యం ఉంటే చాలు. పరిశుద్ధత, పవిత్రత ఉండి వాక్యాన్ని బోధించు, ఇన్ని లక్షణాలు వాళ్ళకి అవసరం లేదనమాట. ఎవరికి? సువార్థికులకి ఇన్ని లక్షణాలు అవసరం లేదు. అసలు పెళ్ళి అయినా కాకపోయినా సువార్థికుడిగా ఉండొచ్చు. పెళ్ళయి పిల్లలు పుట్టకపోయినా సువార్థికుడిగా ఉండొచ్చు. అది పరిస్థితి అనమాట. సువార్థికుడిగా ఉండొచ్చు. ఇన్ని లక్షణాలు అవసరం లేదు. కానీ ఇన్ని లక్షణాలు ఎవరికి అవసరం ఉంటామా గ్రేసి? కాపుర్లకు కావాలన్నమాట. కాపుర్లకు ఎందుకు కావాలంటే వీళ్ళదే శాశ్వత పరిపాలన సంఘంలో. వీళ్ళు ఏర్పడ్డారనుకోండి, సువార్థికులు, ఉపదేశకులు, ఒక 4-5 ఉన్నారనుకోండి, వీళ్ళు సంఘ పెద్దల కింద పరిపాలన చేయమాట. సంఘ పెద్దలు ఎవరి కింద పనిచేయాలి? క్రీస్తు ప్రభు కింద పనిచేయమంట. ఫైనల్ అధికారం ఎవరిది అనమాట అండి? యేసు ప్రభు వారిది. వీళ్ళు సంఘ పెద్దలు దేవుని బట్టి చూడాలన్నమాట అండి, వాక్యాన్ని బట్టి పరిపాలన చేయాలి. కాబట్టి వీళ్ళందరూ వీళ్ళ యొక్క అధికారంలో కొనసాగాలన్నమాట అండి. సువార్థికుడైనా, ఉపదేశకులైనా, ఎవరైనా సరే పరిచారకులు ఉంటారు. ఇదంతా దేనికోసం అన్నమాట? యేసువన సంఘక్షేమాభివృద్ధి కొరకు అన్నమాట. అయితే ఇలాంటి లక్షణాలు కలిగిన వారు సంఘ పెద్ద 18 లక్షణాలు కలిగిన వారు లేరు. కానీ సంఘ కార్యక్రమాలు కొనసాగాలి. ఏం జరగాలన్నమాట అండి?
అన్ని లక్షణాలు కలిగిన వాళ్ళు ప్రస్తుతానికి లేరు 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 కాబట్టి సంఘ కార్యక్రమాలు కొనసాగాలంటే ఏం చేయాలి? ఇందులో నమ్మకస్తులను ఏర్పాటు చేయాలి. నమ్మకస్తులు, పరిశుద్ధులు. ఎందుకు వీళ్ళు? సంఘంలో భౌతిక కార్యక్రమాలు జరిగించడానికి. సంఘంలో భౌతిక కార్యక్రమాలు జరిగించడానికి. సువార్థికులు ఏం చేస్తారన్నా? సంఘం ఆత్మీయంగా పెంచుతారు అన్నమాట. ఆత్మీయంగా నడిపించడానికి వీళ్ళ యొక్క గురి ఏందనమాట అండి? సంఘంలో సంఘ పెద్దలను తయారు చేయడం. అది పరిస్థితి. సువార్థికుల పని సంఘాన్ని ఆత్మీయంగా నడిపించడం, సంఘ పెద్దలను తయారు చేయడం వీళ్ళ యొక్క గురి అనమాట అండి. అయితే సంఘ పెద్దలు కావలసిన యోగ్యత లేని రెండు టైంలో సంఘం భౌతికంగా కార్యక్రమాలు జరిగించడానికి, అంటే మనం చర్చ్ బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటున్నాం, లేకపోతే ఇంకొకటి సత్క్రియలు చేయాలనుకుంటున్నాం, లేకపోతే ఇంకొకటి చేయాలనుకుంటున్నాం, అందులో నమ్మకస్తులను, పరిశుద్ధులను, సామర్థ్యం కలిగిన వారిని ఏర్పాటు చేసుకొని భౌతికమైన కార్యక్రమాలు జరిగించడానికి సంఘం ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. అది పరిస్థితి. సంఘం ఏర్పాటు చేసుకోవచ్చు. సంఘం అందరూ కలిసి కూర్చొని, ఇదిగో పలానా యేసుబాబు అయితే, పలానా సునీల్ అయితే, పలానా సుధాంశం అయితే, పలానా సీను గారు అయితే, లేకపోతే పలానా వ్యక్తి అయితే అనేసి ఒక ఇద్దరిని, ముగ్గురిని, నలుగురిని ఏర్పాటు చేసుకోవచ్చు. నలుగురిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది తాత్కాలికం మాత్రమే. శాశ్వతం ఏదనమాట అండి? సంఘ పెద్దలు అనమాట. సంఘ పెద్దలు ఏదో ఏర్పడాలనుకోండి, ఈ సిస్టమ్ అంతా ఆగిపోతుంది అనమాట. ఆగిపోతాం అంటే వాళ్ళ పరిపాలన కింద వీళ్ళు వస్తారన్నమాట. ఫైనల్ అధికారం వాళ్ళది అవుతుంది అనమాట. వాళ్ళు ఎవరి కింద పనిచేస్తారు? యేసు వారి కింద పనిచేస్తారు. కాబట్టి ఇదంతా కూడా ప్రార్థనాపూర్వకంగా నమ్మకస్తులను, పరిశుద్ధులను ఏర్పాటు చేసుకొని, ఇదిగో పలానా అనేసి మనము నియమించుకున్న తర్వాత అవసరమైతే వీళ్ళ పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ తీస్తాం. 2-3 పేరు మీద బ్యాంక్ అకౌంట్ తీస్తాం, జాయింట్ అకౌంట్ తీస్తాం. జాయింట్ అకౌంట్ తీసేసి ఆదివారం పూట కానుక కూడా అందులో జమ చేస్తాం అన్నమాట. ఆదివారం పూట కానుక కూడా అందులో జమ చేస్తాం. ఉదాహరణకు ఆదివారం పూట కానుక మొత్తం నెల మొత్తం మీద ఎంత వస్తుంది? నెల మొత్తం మీద ఒక 10,000 వస్తుంది అనుకోండి, లేకపోతే ఒక 20,000 వస్తుంది అనుకోండి. నెల మొత్తం మీద వచ్చిన దాంట్లో ఒకవేళ మనం దాన్ని 3 భాగాలు చేస్తే, ఒకటి సువార్థికుడికి, రెండోది చర్చ్ బిల్డింగ్ మెయింటెనెన్స్కి, సంఘ కార్యక్రమాలకు అన్నమాట, సంఘం మెయింటెనెన్స్కి, మూడవదిగా సువార్త పనికి అనమాట అండి. ఇట్నే బైబిల్ క్లాసులకు డబ్బులు వాడుకోవాలి. అంతగా ఎక్కువ రావట్లేదు. సంఘం అందరూ కలిసి సువార్తికుడికి వచ్చిన సొమ్ము అప్పగించేసి ఈ కార్యక్రమాలు జరిగించడానికి మనం పూనుకోవాలన్నమాట. ఎక్కువ వస్తుంది అనుకోండి, ఒకవేళ 10,000, 20,000, 30,000 ఒకటి వస్తుంది అనుకోండి, దానికోసం ఏం చేయాలన్నమాట అండి? జాయింట్ అకౌంట్ తీసేయాలన్నమాట. జాయింట్ అకౌంట్ తీసేసి ఇద్దరు పేరు మీద కానీ, ముగ్గురు పేరు మీద కానీ జాయింట్ అకౌంట్ తీసేసి వాళ్ళ ముగ్గురు పేరు మీద జమ చేయాలన్నమాట. జమ చేసిన తర్వాత నెలకోసారి బిజినెస్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి నెల మొదటి వారం కానీ, రెండో వారం కానీ పలానా రోజులు నిర్ణయించుకొని మినిట్స్ బుక్ ఒకటి ఏర్పాటు చేసి, సంఘంలో మినిట్స్ బుక్ ఒకటి ఏర్పాటు చేసి, అందులో స్త్రీలు, పురుషులు పేర్లందరూ కూడా అందులో రాసేసి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. ఖచ్చితంగా సంఘంలో ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. అలాగే సంఘ పరిపాలన వ్యవస్థకు సంబంధించిన మినిట్స్ బుక్ ఒకటి ఏర్పాటు చేయాలి. సంఘంలో ఏ రోజు ఏ కార్యక్రమం జరుగుతుంది, బుధవారం, గురువారం, శుక్రవారం, సోమవారం, ఆదివారం ఏం జరుగుతుంది. సంఘం ఆదివారం పూట ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళిపోవడం కాదనకండి. కొంతమంది వచ్చాను, రొట్టె తీసుకున్నాను, అయిపోయింది నా పని కాదు. సంఘం అందరూ కూర్చొని, పురుషులందరూ కూర్చొని సంఘం గురించి ప్రార్థన చేసి, ఆలోచన చేసి వెళ్ళిపోవాలన్నమాట. నెలకోసారి బిజినెస్ మీటింగ్ ఏర్పాటు చేయాలి. బిజినెస్ మీటింగ్లో ఈ నెల మొత్తం మీద 20,000 వచ్చింది, 20,000లో సువార్తికుడికి ఇంత ఇచ్చాం, ఇంకో మెయింటెనెన్స్ కోసం ఇంత వాడాం, ఇదిగో సువార్త కార్యక్రమం కోసం ఇంత వాడాం, ఇంకెంత మిగిలింది, ఇంకొక 500 మిగిలింది, లేకపోతే ఇంకొక 2,000 మిగిలినాయి, ఇంకొక 10,000 మిగిలినాయి అనేసి ఏ నెల కానేలా రిపోర్టు సంఘానికి ఇస్తుంటాం. ప్రతిదీ కూడా
మినిట్స్ ప్రకారంగా దాని కార్యక్రమాలు చేస్తుంటారు అన్నమాట. ఇది సిస్టమ్. సంఘము అభివృద్ధి చెందడానికి, ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి సంఘ కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటారు. స్వార్థ పని కార్యక్రమం ఇట్లా మన ఈ క్లాసులు జరుగుతాయి, మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట అండి. డబ్బులు చాలవు అనుకున్నప్పుడు మళ్ళీ అందరూ కూర్చొని ఎవరు సామర్థ్యం కొలది వాళ్ళు మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు వేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఇదంతా దేనికోసం అంటే సంఘక్షేమాభివృద్ధి కొరకు. ఇది ఎవరు ఏర్పాటు అనమాట అండి? దేవుని ఏర్పాటు. సంఘ క్షేమాభివృద్ధి కొరకే, సంఘం కొరకే యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టాడు. ఓకే, యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టింది అసలు దిగి వచ్చింది దేనికోసం? సంఘం కోసం. ప్రాణం పెట్టింది ఎవరి కోసం? త్యాగం చేసింది దేనికోసం? ఎందుకంటే ఇది దేవుని సంకల్పంలో భాగం సంఘం. యేసు ప్రభువు ప్రాణం ముఖ్యమా, సంఘం ముఖ్యమా దేవునికి? సంఘం ముఖ్యం. ఏనా సినిమా దేవునికి యేసు ప్రభు ముఖ్యమా, సంఘం ముఖ్యమా? యేసు ప్రభు కంటే సంఘాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు దేవుడు. ప్రేమించాడు కాబట్టి ప్రభుని త్యాగం చేశాడు. ఓకే, ఫిలిప్పీ పత్రిక 1:24 ఫిలిప్పీ రాసిన పత్రిక 1:24. అయినను నేను శరీరంలో నిలిచి ఉండుట మిమ్మల్ని బట్టి మరి అవసరమై ఉన్నది. మరియు వీటి నమ్మకం కలిగి. కొలస్స పత్రిక చూడాలి ఒకసారి. కొలస్స పత్రిక 1:24. ఇప్పుడు మీ కొరకు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరం కొరకు ఈ వచనం నీకేమర్థమైంది? ఈ వచనం నీకేమర్థమైంది సునీలు? క్రీస్తు సంఘం కోసం పాటుపడ్డాడని చెబుతున్నాడు పౌలు. రైట్. ఆయన సంఘం కోసం వచ్చాడు, సంఘం కోసం పాటుపడ్డాడు. ఇప్పుడు నేను కూడా పాటుపడేది దేనికోసం? ఇప్పుడు సువార్తికుడు కూడా పాటుపడాల్సింది దేనికోసం? సభ్యులు కూడా పాటుపడాల్సింది దేనికోసం? ప్రతి అవయవము ప్రతి అవయవము శరీరాభివృద్ధి కోసం ఎలాగైతే పనిచేస్తుందో, ఈ ఏలు శరీరం కోసమే, చెయ్యి శరీరం కోసమే, ఈ కన్ను శరీరం కోసమే, ఈ నోరు తినేది శరీరం కోసమే, మైండ్ పనిచేసేది. కాబట్టి శరీరంలో అరికాల మొదలుకొని నన్నెత్తి వరకు టోటల్గా ప్రతి అవయవము శరీరం కోసం ఎలాగైతే పనిచేస్తుందో, ప్రతి సంఘ సభ్యుడు సంఘం కోసమే పనిచేయాలి, క్షేమాభివృద్ధి కొరకు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. ఇందాక మనం చదువుకున్నాం, 13వ వచనం చదువుకున్నాం కదా. పరిశుద్ధులు 13వ వచనం చదువుకున్నాం చూడండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లును క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరం అంటే క్రీస్తు సంఘం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపర్లు గాను, ఉపదేశులు గాను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషులు మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గంలాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరకొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదుము. 16వ వచనం చూడండి. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. దేనికి? సంఘానికి శిరస్సు అయినాడు. ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమ యందును తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది కదా. ఇందాక మనం అనుకున్న పాయింట్ అనమాట అండి. అంటే ప్రతి అవయవం దేనికోసం పనిచేస్తుంది అనమాట అండి? శరీరం కోసం పనిచేస్తుంది కదా. గుండె, కిడ్నీ, లివరు, శరీరం లోపల అవయవాలు కానీ, బయట అవయవాలు కానీ, కనపడేవి కానీ, కనిపించినవి కానీ దేనికోసం పనిచేస్తాయి అనమాట అండి? ఇవన్నీ శరీరం కోసం. అలాగే సంఘంలో సువార్తికుడు, సంఘ పెద్దలు, ఉపదేశకులు, స్త్రీలు, పురుషులు అందరూ సంఘ క్షేమాభివృద్ధి కొరకు పనిచేయాలి. సంఘమే దేవునికి కావాల్సింది. సంఘం కోసమే దేవుడు సంకల్పం చేశాడు. ఇందాక మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం.
మధ్యాహ్నం మాట్లాడుకున్నాం కదా. అసలు దేవుని సంకల్పం దేని చుట్టూ తిరుగుతుందన్నమాట అండి? సంఘం. సంఘం అంటే ఎవరు అనమాట అండి? పరిశుద్ధులు. పరిశుద్ధులు అంటే క్రీస్తు లాంటి కుమారులు. క్రీస్తు లాంటి కుమారులు అనేకులతో పరలోకం నింపబడాలనుకున్నాడు కాబట్టి దేవుడు ఆ సంఘం కోసమే సంకల్పం చేశాడు. ఆ సంఘం కోసమే క్రీస్తుని బలి చేశాడు. ఆ సంఘం కోసం అపోస్తుని ఏర్పాటు చేసి అపోస్తుని బలి చేశాడు. ఆ సంఘం కోసం కొంతమందిని ప్రాణత్యాగం చేయించాడు. ఈరోజు నిన్ను ఏర్పాటు చేసిన కూడా ఆ సంఘం కోసమే. నీకు సంకల్పం అర్థమైందా? నీ సమయము, నీ డబ్బు, నీ జీవితము సంఘం కోసం పాటుపడాలి. టోటల్గా అనమాట. అందుకే ఇందాక పౌలు ఏమన్నాడు? సంఘమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలులో పొదువైన వాటి యందు నేను నా వంతు పనిచేస్తున్నాను. పేతురు వంతు పేతురు చేశాడు, పౌలు వంతు పని చేశాడు, యోహాను వంతు యోహాను చేశాడు. ఇప్పుడు నీ వంతు వచ్చింది. నీకు ఎంత చేతనైతే అంత చెయ్యాలి. నువ్వు సమయం ఎంత కేటాయించగలవు రోజు మొత్తం మీద సంఘాభివృద్ధి కొరకు? సంఘాభివృద్ధి కొరకు అంటే అర్థమైందనమాట అండి, నశించిపోతున్న ఆత్మను రక్షించి సంఘంలో చేర్చడం సువార్తికుడి పని, సంఘ పెద్దలను తయారు చేయడం సువార్తికుడి పని అనమాట అండి. కాబట్టి కొత్త వారిని చేర్చాలి, ఉన్నవారిని బలపరచాలి, అది సువార్తికుడి పని. ఇలా ఎక్స్ట్రా మెయింటెనెన్స్ కోసం ఎవరిని ఏర్పాటు చేసుకోమంటే నమ్మకము, సామర్థ్యము, పరిశుద్ధుల నమ్మకం ఉన్న వారిని ఏర్పాటు చేసుకొని భౌతికమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలి. జాయింట్ అకౌంట్ తీసుకోవాలి. జాయింట్ అకౌంట్లో సువార్తికుడు కూడా ఉండవచ్చు అవసరమైతే. 2, 3. ఎంతమంది తీయచ్చు సార్ జాయింట్ అకౌంట్ మొత్తం మీద? 2, 3? 2 మినిమం 2 ఉండాలి. 3 కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. లేకపోతే దీని మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అనుకోండి, ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి. లేకపోతే ట్రస్ట్లో ఒక 5, 7 అట్లా పెట్టుకోవచ్చు అనమాట. ట్రస్ట్ కాకుండా ఇంకోటి ఏంటంటారు, సొసైటీ ఏర్పాటు చేస్తే సొసైటీలో 11 మందిని ఏర్పాటు చేసుకోవచ్చు. పురుషులు స్త్రీలని మొత్తం కలిపి ఏర్పాటు చేసుకున్నాం. ట్రస్ట్ అయితే 5 సరిపోయింది. 3 మినిమం 3 ఉండాలి, 5 ఉండాలి. ఇంకా ఎక్కువ మంది 7, 11 మంది అని ఏర్పాటు చేసుకోవచ్చు. అదనమాట. ప్రెసిడెంట్ ఉంటాడు, ట్రస్టీ ఉంటాడు, వీళ్ళందరూ ఏర్పాటు చేసుకొని ఇది చేస్తారన్నమాట అండి. ప్రతిదీ కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నెలకోసారి బిజినెస్ మీటింగ్లో మినిట్స్ బుక్ తీసుకొచ్చేసి ప్రతిదీ సంఘానికి ఓపెన్గా దాన్ని తెలిసేయన్నమాట. అది పరిస్థితి. బిల్డింగ్ పని చేయాలనుకున్నాం అనుకోండి, బిల్డింగ్ పని చేస్తే దాన్ని సంఘానికి వచ్చే ఆదాయం తక్కువ కాబట్టి ఒకవేళ బిల్డింగ్ పని చేయాలి. బిల్డింగ్ ఎవరి కోసం కావాలన్నమాట? సంఘం కోసం కావాలి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు బిల్డింగ్ ఏర్పాటు చేయాలనుకున్నాం కాబట్టి దానికి సభ్యులు ఎవరి చేతనైన సహాయం వాళ్ళకు ప్రార్థనాపూర్వకంగా ఇచ్చారన్నమాట. ఆ రోజు ఏం చేశారన్నా, ఆ రోజు ప్రత్యక్ష గుడారం నిర్మించడానికి మోషే అనౌన్స్ చేస్తాడు. ప్రత్యక్ష గుడారం దేవుడు ఏర్పాటు చేయమన్నాడు, నేను సొంతంగా ఏర్పాటు చేసేది కాదు, దేవుని ఆరాధించడానికి ఒక గుడారం కావాలంట, ఏర్పాటు చేయమన్నాడు. కాబట్టి మీలో ఏదైతే ఉందో అది ఏమంటే వాళ్ళు ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత అది తక్కువైందా ఎక్కువైందనమాట అండి? ఎక్కువైంది అంటాడు. అక్కడ నిర్గమకాండంలో ఏమంటాడంటే వాళ్ళు ఇచ్చిన దానికంటే ఇచ్చింది ఖర్చు చేయగా ఇంకా చాలా మిగిలిందటండి. నిర్గమకాండము 36వ అధ్యాయమా? 36 ఎన్నో వచ్చును? చదవండి. పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణైనను తేవద్దని ఆజ్ఞాపించిన కనుక పాళెమందంతటను ఆ మాట చాటిసిరి. ఆ పని అంతయు చేయనట్టు దాని కొరకు వారు తెచ్చిన సామగ్రి చాలినది, అది అత్యధికమైనది కనుక ప్రజలు తీసుకుని వచ్చడం మానిది. వద్దు, సరిపోయినప్ప అని చెప్పేసాను అంటాడు. అంటే విస్తారంగా తీసుకొచ్చారంటండి వాళ్ళు. విస్తారంగా తీసుకొచ్చారు యెహోవా. విస్తారంగా తీసుకురావడం అంటే ఇవ్వాల్సిన దానికంటే ఎక్స్ట్రా ఇవ్వటం వల్ల విస్తారంగా వచ్చేసి అబ్బా ఇంకా చాలాప్ప, ఇంతకంటే అవసరం లేదంటే ఇంకా అది మిగిలిందటండి కట్టినా కూడా. మొన్న ఈ మధ్య నన్ను ఒక ఆయన నన్ను పిలిచాడు, అన్న చర్చి బిల్డింగ్ పునాది వేస్తున్నాం రానా అన్నాడు అన్నమాట. నా చేత రాయి వేయించాడు.
వేయించి ఆ రోజు నాతో ఏమన్నాడంటే ఆయన, నవంబర్ 5వ తారీఖు నాడు, ఇప్పుడు నవంబర్ 5 కదా ఈరోజు, నవంబర్ 5వ తారీఖు నాడు మళ్ళీ దీన్ని ఓపెన్ చేస్తామన్నా అన్నాడు. కరెక్ట్గా సంవత్సరం కల్లా ఇది పూర్తి అయిపోయింది, ఆ రోజు ఓపెన్ చేయడానికి కూడా రావాలి నువ్వు అన్నాడు అనమాట. నేను వాస్తవానికి నవ్వుకున్నా లోపల, వాస్తవంగా నవ్వుకున్నా. ఎందుకంటే ఇది దాదాపుగా ఒక 10-15 లక్షల రూపాయల ఖర్చు. నువ్వు ఎంత పెద్ద పొడుగు పెట్టావు, దీని అంతటా కావాలంటే ఉన్నదే కొద్దిమంది, ఎట్లా చేస్తాననేసి నేను పాపం బయటికి చెప్పలేదు, కానీ లోపలైతే నవ్వుకున్నాను. నేను అయిద్దన్నా ఖచ్చితంగా అన్నాడు. సరేలే అబ్బాయి, ఆ రోజు పిలువు, నేను ఖాళీగా ఉంటే వస్తానని చెప్పేస్తా. కరెక్ట్గా నవంబర్ 3వ తారీఖు ఏమో ఫోన్ చేశాను, అన్న బిల్డింగ్ పూర్తయింది రావాలి. ఏంది కథ అనుకున్నాను నేను. బిల్డింగ్ పూర్తయిందంటే నేనేమనుకున్నానంటే వరకు స్లాబ్ వేసేసి లోపల వరకు ప్లాస్టింగ్ చేసి బయట అట్లా వదిలేసేసి ఓపెన్ అంటే నడిపించడానికి ఏర్పాటు చేసుకున్నాడేమో అనుకున్నాను. పోయ్యా చూసా, అసలు ఎక్కడ ఇంకా చేయి పెట్టడానికి వీలు లేకుండా కింద పాలిసి బండ్లు, పక్కన కిటికీలు కానీ ప్రతిదీ కూడా ఏది నార్మల్గా లేదు, అసలు భలే ఏర్పాటు చేసి పెట్టాడు అనమాట. అసలు చూడటానికి మంచి భవనంలో ఏర్పాటు చేసి పెట్టాడు. పైన మళ్ళీ ఇదేసాడు, ఏమంటారు దీన్ని, ఇదేసేసాడు మొత్తం. ఎక్కడ అసలు రెండో చేయి పెట్టే అవకాశం లేకుండా మొత్తం కంప్లీట్ చేశాడు. ఆ రోజు వాక్యం చెప్పాను, అందరూ భోజనం చేశారు. తర్వాత అడిగాను అనమాట, అసలు ఎట్లా చేసినావు, ఏంది కథ అని అడిగాను అనమాట. ఏంది కథ అంటే, ఏం లేదన్నా, మేమందరం కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఏం చేసామంటే మేము, ఒక ఆయన వచ్చేసి ఈ బిల్డింగ్ కావాల్సిన ఇల్లు మొత్తం నేనే ఇస్తాను అని చెప్పాడు ఆయన. ఇంకొకరు వచ్చేసి ఇటుక ఎంత అయితే పడుతుందో అంత మొత్తం నేనే ఇస్తాను అని చెప్పేశాడు. ఇంకొకరు వచ్చేసి సిమెంట్ ఎంత పడుతుందో అంత మొత్తం నేనే ఇస్తాను అని చెప్పాడు ఇంకొక ఆయన. ఈ విధంగా ఒక్కొక్కరు షేర్ చేసుకున్నారు. ఈ పాలిష్ బండ్లు ఒకళ్ళే ఇచ్చారు, ఈ తలుపులు కిటికీలు మొత్తం సామాగ్రి మొత్తం ఒకళ్ళే ఇచ్చారు. ఈ విధంగా ఒక్కొక్కరు షేర్ చేసుకోవడం వల్ల కొద్దిమంది అయినా సరే పని ఈజీ అయిపోయింది మాకు. 5,000 10,000 కాకుండా ఇది అంతా కానీ ఖర్చు, సిమెంట్ ఎంత అవుతుంది మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం నేనే ఇస్తాను అని చెప్పాడు. ఐరన్ ఎంత అవుతుంది అంత నేనే. ఈ విధంగా అవటం వల్ల అనుకున్న టయానికి పనులు అయిపోయినాయి. ఇందులో మేస్త్రులు పని చేసేవాళ్ళు కొంతమంది వాళ్ళే పని చేశారు. ఈ విధంగా నేను నవ్వినందుకు నోరు మూసుకొని రావాల్సి వచ్చింది. అంటే బయటికి నవ్వలేదులేండి, అది పరిస్థితి. కాబట్టి ఇదంతా ఎవరి కోసం అన్నమాట మనం చేసేది, అది పరిస్థితి. కాబట్టి మనం చేసేది మనుషుల కోసం కాదు, దేవుని కోసం. కాబట్టి దేవుని సంకల్పంలో భాగం. కాబట్టి సంఘం అభివృద్ధి చెందాలంటే సంఘం అందరూ కలిసి ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి సంఘం కట్టుబడి ఉండాలన్నమాట. స్త్రీలైనా పురుషులైన సంఘానికి సంఘం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. కాబట్టి వెనక తీయకుండా ఇది దేవుని సంకల్పంలో భాగం. కాబట్టి సంకల్పంలో క్షేమాభివృద్ధి కోరుతున్నాడు. కాబట్టి దానికోసం ప్రార్థన చేయండి. అందరూ ఐక్యతగా, సమాధానకరంగా, సంతోషంగా, దేవుని చిత్త ప్రకారంగా, వాక్య ప్రకారంగా కార్యక్రమాలు జరిగిద్దాం. వాళ్ళకు తోడుగా ఉన్న దేవుడు, అనేకులకు సహాయం చేసిన దేవుడు మనకు కూడా చేస్తాడు. దేవుడు వదిలిపెట్టే అవకాశమే ఆయన పైన ఆయన ఖచ్చితంగా జరిగిస్తాడు, సంపూర్తి చేస్తాడు. చెప్పండి, ఇంక ఇందులో ఏమైనా డౌట్ ఉంటే. ఏం లేదా? ఇదన్నా పరిస్థితి. ఏనా సీనన్నా, ఇందులో ఏమైనా డౌట్ ఉందా? ఇంకా ఏం సార్, సునీల్ సార్, సుధాంశు గారు, ఏం లేదా? సిస్టమ్ ఇదన్నమాట. ఒకవేళ సంఘ పెద్దల యోగ్యులు ఉన్నారనుకోండి, సంఘ పెద్దలను కంపల్సరీగా పెట్టేయాలి, ఏర్పాటు చేయాలన్నమాట. సంఘ పెద్దల పేరు మీదనే అవసరమైతే జాయింట్ అకౌంట్ తీయాలన్నమాట. ఒకళ్ళు ఉండడానికి లేదు, మళ్ళీ ఒకళ్ళ పేరు మీద అకౌంట్ ఉండకూడదు. ఒకవేళ అకౌంట్ డ్రా చేయాలనుకుంటే ఖచ్చితంగా ముగ్గురు పోయి తీసుకొని రావాలన్నమాట. ఒకళ్ళు పోయి తీసుకోవడానికి లేదు. బ్యాంకులు కూడా ఒకరికి ఇయ్యరనుకోండి, ఇస్తారు సార్, ఇచ్చే అవకాశం లేదు. ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు కంపల్సరీగా పోవాలి, వాళ్ళ సొంతకాలు ఉండాలి, ముగ్గురు కనపడాలి అక్కడ. అది పరిస్థితి. ఈ విధంగా దేవుని కోసం పనిచేద్దాం.
దేవుని యొక్క చిత్తాన్ని జరిగిద్దాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయండి.